మీ మీ అవగాహన ఏంటి ట్రంప్ ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం? అంటే అది అమలు అవుతుందా లేదా అనే సంశయాలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే అది సైన్డ్, రైట్? సో కాబట్టి మీరు కూడా అక్కడ ఐటీ కంపెనీ పెట్టున్నారు, కొంతకాలం పనిచేస్తున్నారు, ఆ సెక్టర్లో ఉన్నారు కాబట్టి మీ అబ్జర్వేషన్ ఏంటి? ముందుగా వెంకటకృష్ణ గారు మీకు, అట్లాగే విశ్వేశ్వరరెడ్డి గారికి, చక్రవర్తి గారికి, మాలవిక గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ట్రంప్ అసలు అధికారంలోకి రావడమే మాగా అని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అంటే అది ఏ విధంగా చేస్తామనంటే కల్చరల్ ఆస్పెక్ట్స్ కొన్ని ఉన్న జాబ్స్ కమింగ్ బ్యాక్ టు, అంటే మ్యానుఫ్యాక్చరింగే కావచ్చు, ఐటీఏ కావచ్చు, ఇదంతా కూడా మళ్ళీ బ్యాక్ టు అమెరికా అనేది ఒక ఫీలింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ అన్నీ చైనాకి వెళ్ళిపోయాయి, సర్వీస్ జాబ్స్ అన్నీ అంటే టెక్నాలజీ కావచ్చు, ఇంకొకటి అయినా కానీ సర్వీసింగ్ అంటాం కదా, సర్వీసెస్ అంటే ఇవన్నీ ఇండియాకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు కేవలం ఖర్చు పెట్టే కంట్రీ లాగా ఉంది అమెరికా, కానీ ఉత్పత్తి చేసే కంట్రీ లాగా లేదు అన్నది అక్కడి నుంచి వచ్చింది మన ప్రాబ్లమ్స్ అన్నీ అనేది ఒక ఆస్పెక్ట్, ఎకనామిక్ ఆస్పెక్ట్లో. సో దానికి మనం చూసాము, అంతకుముందు టారిఫ్స్ చూసాము, అంటే ఒక రేషనల్ ఉండదు, 150% దాకా వెళ్ళింది చైనాకి అగెయిన్స్ట్గానే మనం చూసాము. మన మీద ఇప్పుడు 50% ఉంది, వెనిజులా మీద 50% ఉంది, ఇతర దేశాలన్నీ అగ్రిమెంట్లు అవుతున్నా కొద్ది 25%, 15%, 22% ఇట్లా ఉన్నాయి. సో వస్తువులు లోపలికి రావాలంటే కొంత ట్యాక్స్ ఇక్కడి వరకు కట్టాలి, ఒక 20%, 50%, 150%. ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది, అదర్ హ్యాండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది మేజర్గా అమెరికాకి. ఈ సర్వీసెస్ మీద ట్యాక్సెస్ దాకా ఇంకా రాలేదు, కానీ మనం ఏం చేస్తున్నాం అంటే టాలెంట్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. టాలెంట్ ద్వారా క్రియేట్ చేసిన ప్రోడక్ట్ కాదు, అది సర్వీసెస్ అంటాం కదా. టాలెంట్ని అంటే పలానా వ్యక్తి టాలెంటెడ్ పర్సన్ ఉన్నాడు, ఈ పర్టికులర్ స్కిల్ ఉందంటే ఆ మనిషినే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్ మీద సంవత్సరానికి $1,00,000 టారిఫ్ అంటున్నాడు, అంటే ఈక్వలెంట్ టర్మ్స్లో చెప్పాలి అని అంటే. రెండోది ఏంటి అంటే ఈరోజు జరిగింది ఏంటి అని అంటే మీరు క్లియర్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దాంట్లో చూస్తే లోపల ఉన్న వాళ్ళ సంగతి ఏమీ లేదంటే అమెరికాలో ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇప్పుడు H1B చేస్తూ ఉండొచ్చు, వాళ్ళు స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఓపీటీ ఇట్లాంటి వాటిలలో ప్రాక్టికల్ ట్రైనింగ్ అని చెప్పి కొంత టైం ఇస్తారు కదా, వేర్ యూ కెన్ వర్క్, లేకపోతే గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ నడుస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ ఏమీ లేదు ప్రాబ్లం ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, ప్రెసిడెన్షియల్ పవర్స్ ఎట్లా ఉంటాయి అని అంటే మనం మామూలుగా అయినా మన దేశంలో మన ప్రైమ్ మినిస్టర్ ఇష్టం వచ్చింది చేయడానికి ఉండదు, వాళ్ళు బయట విదేశీయులైనా కానీ కోర్టులు అడ్డం వస్తాయి. కానీ మన దేశ పరిధిలోనే లేనివారు ఈ మూమెంట్కి ఇంటర్నేషనల్ స్పేస్లో ఉన్నవారు, అంటే వేరే దేశాల్లో ఉండొచ్చు, గాలిలో ఎక్కడో దేశ స్పేస్ అవతల ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద ఎగ్జిక్యూటివ్ అథారిటీ పూర్తిగా 100% ఎగ్జిక్యూటివ్కి ఉంటుంది అథారిటీ. ఎందుకంటే ఇప్పుడు యుద్ధాలు జరుగుతాయి, ఆ సైనికుని చంపాలా, వీడిని ఇది చేయాలా, ఇవన్నీ కోర్టులు పర్మిషన్లు తీసుకుని చేయం కదా. ప్రెసిడెంట్ హ్యాస్ ది పవర్. ఇక ఒక్కసారి దేశం దాటింది అంటే ఎవరైనా మన ఇమిగ్రేషన్లో ల్యాండ్ అవుతాం, మనం మామూలుగా ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినప్పుడు ఇమిగ్రేషన్ క్లియర్ చేసేంత వరకు వాడు ఇండియాలోకి వచ్చినట్లు కాదు, అమెరికాలోకి వచ్చినట్లు కాదు. అందుకని కోర్టులకు వెళ్ళరు, వాడు అక్కడి నుంచి అక్కడికి మిమ్మల్ని ఒకవేళ ఏదో పేపర్ లేదు, లేకపోతే బ్లాక్ లిస్ట్ చేశారు, ఇంకేదో అయింది అని అంటే అక్కడి నుంచి అక్కడికే మనల్ని డిపోర్ట్ చేయొచ్చు ఒక ప్లేన్లోకి. కానీ మీరు ఒకసారి అమెరికాలోకి ఎంటర్ అయినా, ఇండియాలోకి ఎంటర్ అయినా, ఒక మనిషిని దేశంలో నుంచి డిపోర్ట్ చేయాలి అంటే కోర్టుల ద్వారా ప్రక్రియలు ఉంటాయి. సో ఇప్పుడు యూజ్ చేసింది ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ వాటర్స్ ఆర్ వాట్ ఎవర్ స్పేస్లో ఎవరైనా కానీ వాళ్ళ దేశంలోకి వస్తున్నప్పుడు, అందుకనే H1B ఉండి అక్కడే ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమీ లేదు, తేడా లేదు. కానీ బయట నుంచి వస్తున్న వారి పరిస్థితి ఇప్పుడు ఏంటంటే October 1 యూజువల్లీ మనది April 1 ఎట్లాగైతే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుందో October 1 ఇస్ ది ఇమిగ్రేషన్ ఇయర్ అండి, అంటే ఈ H1B అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ September 30 వరకు ఉంటుంది. ఇంత లోపల మళ్ళీ ఏప్రిల్లో ఈ లాటరీ సిస్టమ్ ఇదంతా ఉంటుంది చూసారా, ఈ టైప్లో ఉంటుంది. అప్లికేషన్లు పెట్టుకుని H1Bలు అప్పుడు లాటరీ తీసి ఇవ్వడమో, లేకపోతే అప్లికేషన్ తక్కువ ఉంటే అందరికి ఇవ్వడమో, ఇట్లాంటివన్నీ ఉంటాయి వ్యాలిడేట్ చేసి. సో ఈ October 1 ఇంకొక వారంలో ఉంది, అంటే 10 రోజుల్లో ఉంది. ఇప్పటి వరకు వీసాలు తీసుకుని ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అప్రూవ్ అయ్యి H1Bలు అప్రూవ్ అయ్యి వీసాలు తీసుకుని ఇక యూఎస్కి ఇప్పుడు October 1 నుంచి కదా అని వెళ్ళదలుచుకున్న వాళ్ళందరికీ కూడా ఇది అప్లై అవుతుంది. మీరు విజిటర్స్ అన్నారు చూసారా, అంటే H1B ఉండి విజిట్ చేయడానికి ఇండియాకి వచ్చిన వాళ్ళ దాని మీద ఇప్పటికీ ఆల్రెడీ H1B ఉంది చేయబట్టి ఆ 100K అప్లై అవుతుందా లేదా అన్న దాని మీద అంటే పలు రకాలుగా చెప్తున్నారు, అప్లై అవుద్దని చెప్తున్నారు. మీరు చూశారు కొన్ని పెద్ద కంపెనీస్ ఈ 24 అవర్స్లో వచ్చేసేయండి, 21 రాత్రి కల్లా ఇక్కడ మధ్యరాత్రి కల్లా ఇక్కడ ఉండేటట్లుగా రండి, మీకు ఎక్కడ దొరికితే ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ తీసుకుని రండి అని చెప్పి అన్నారు వాళ్ళు. సో అంటే
ఈవెన్ ఇప్పుడు H1B మీద ఉండి వెకేషన్లకు వచ్చిన వాళ్ళనైనా కానీ త్వరగా రమ్మని చెప్పారు. దాని మీద కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, వెదర్ వాళ్ళకు కూడా లేట్ అయితే 100K కట్టమంటారా లేదా అన్నది. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ H1Bs మీద ఉన్న వాళ్ళు, అదే ఇక్కడ నుంచి 24 hours కాకపోతే బయట ఉన్న వాళ్ళందరికీ ఒక తిరిగా ఉంటుందండి అన్సర్టనిటీ అంతా. మీరు దేశం బయట ఉన్న వాళ్ళకి Uncertainty కాదండి, ఏడ్ చేస్తున్నారు పిల్లలు. మామూలుగా వాళ్ళు ఎంత పానిక్ లో ఉన్నారంటే చాలా భయపడిపోతున్నారు పరిస్థితి ఏంటి అని. ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్కి వెళ్తారు, రైట్? ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళు కాదు, ఇప్పుడు వెకేషన్ కో లేకపోతే vacation కి వచ్చిన వాళ్ళ. మ్యారేజ్ కో దేనికో Completely ఆ, understandable. సెలవు పైన వచ్చిన వాళ్ళ పరిస్థితి ఇవాళ పొద్దున జరిగింది. నువ్వు ఈవినింగ్ మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కాలి, ఈవినింగ్ ఫ్లైట్ ఎక్కాలి అనేసరికి సర్దుకోవడానికి రోజుల తరబడి పడుతుంది కదా. అసలు ఇక్కడ ticket ఇండియన్ కూడా దొరకదు సూట్ కేసు సర్దాలి కదా, అంత ఈజీ కాదు కదా. టికెట్లు కూడా దొరకవు కదా. యా, టికెట్లు Everyone is దొరకాలి, rushing in. చాలా ఇది ఉంటుంది. అవును, హై కాస్ట్ టికెట్స్ హై కాస్ట్ ఉంటాయి మామూలు విపరీతంగా